హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆల్ క్రియేషన్స్. మనమున్నాము ఈరోజు ఈ క్లస్టర్ బీన్స్ చోలకాయ పొలంలో అయితే మనమున్నాము. ఇక్కడ మీరు ఇది గమనించవచ్చు. ఇది వచ్చేసి మిల్డ్ అంటే బూడిద తెగులు. బూడిద తెగులు అనేది హెవీగా ఉందన్నమాట. దీనికి వాడుకోవాల్సిన మందులు వచ్చేసి మైకోబుటనిల్, నాగార్జున కంపెనీ వారి ఇండెక్స్ లేదా మహేంద్ర కంపెనీ వారి సెల్డాక్స్ లేదా క్రిస్టల్ కంపెనీ వారి అజోట్రిక్స్ లేదా సింజెంటా కంపెనీ వారి అమ్మిస్టాటాప్. ఇవన్నీ ఒకే టెక్నికల్స్, బట్ కానీ వీటిలో స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఎందుకంటే కంపెనీలు చేంజ్ కాబట్టి కొన్ని మెటీరియల్స్ వాడే విధానం బట్టి ఆ మందు అనేది పనిచేస్తుంది. సో ఆ మెటీరియల్ ఏంటంటే ఒక్కో కంపెనీలో ఒకే విధంగా ఉంటుంది. అన్ని కంపెనీల్లో ఒకే కెమికలే ఉంటుంది, కానీ కాకపోతే పని చేసే విధానంలో స్వల్ప తేడాలు ఉండొచ్చు అన్నమాట. క్రిస్టల్ కంపెనీ వారి అజోక్స్ట్రోబిన్ అనేది చాలా మంచి మందు, దీనికి కరెక్ట్గా పనిచేస్తుంది. అలాగే బూడి తెగులు అని మచ్చ తెగులు కానీ ఏమన్నా కూడా మొత్తం క్లియర్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి పచ్చదోమ అనేది కనిపిస్తుంది. సో ఈ దోమకు వచ్చేసి థైమిథాక్సమ్ 25%. మనకి ఈ అతుల్ కంపెనీలో అత్తిలా అనే ఈ థైమిథాక్సమ్ 25% ఉన్న ఆ మందు అనేది దొరుకుతుంది అనమాట. లేదా జ్యోతిర్ కంపెనీ వారి ఈగర్. ఈ మందులు వాడుకుంటే కనుక ఈ దోమ బెడద అనేది తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లాంబ్డా సైలోత్రిన్. పురుగుకి మనకి ఈ చిన్న స్టేజ్ కాబట్టి పురుగుకి లాంబ్డా సైలోత్రిన్ అనే మందు కరెక్ట్గా సరిపోతుంది. మనకి చిన్న పురుగులు, పచ్చ పురుగు, ఈ పురుగు ఎక్కడున్నా కూడా మొత్తం లాంబ్డా సైలోత్రిన్ ఉపయోగించడం ద్వారా ఈ పురుగు అనేది నాశనం అవుతుంది అన్నమాట. సో ఈ పొలం అనేది ఈ విధంగా ఉంది, చిన్న స్టేజ్, బట్ కానీ బూడిద తెగులు అనేది చాలా హెవీగా ఉంది. వీళ్ళు మెయింటెనెన్స్ కొంచెం తగ్గినట్టు ఉంది. కాబట్టి బూడిద తెగులు అనేది మనకి ఇక్కడ చాలా వరకు ఇక్కడ దాకా వచ్చేసింది అన్నమాట, మధ్య దాకా వచ్చేసింది. సో ఏంటంటే ఈ విధంగా కాకుండా ఇనిషియల్ స్టేజ్లోనే మనం ముందు చెప్పాను కదా మైకోబుటనిల్ అనే ఈ మందును మీరు వాడుకున్నట్లయితే ముందుగానే ఈ బూడిద తెగులు రాకుండా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి ఈ బూడిద తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది ప్రతి పంటకు కూడా. మనకి టొమాటో కావచ్చు, అలాగే మిరప కావచ్చు, ఇంకా బుడ్డలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ చలికాలంలో ఈ బూడిద తెగులు అనేది చాలా ఎక్కువగా ఆశిస్తుంది అనమాట. కాబట్టి ముందుగానే మనం ప్రతిచర్యలు అనేవి ముందుగానే చేసుకుంటే ఈ బూడిద తెగులు రాకుండా అరికట్టవచ్చు. సో ఇది ఇవాళ విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.